హలో అండి, నమస్తే. నా పేరు డాక్టర్ ప్రజ్ఞా సాగర్. నేను కైజన్ ఆంకాలజీ నెట్వర్క్లో రేడియేషన్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ మనం ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మగవాళ్ళలో ఒక చిన్న గ్రంథిలో నుంచి వచ్చే క్యాన్సర్ అన్నమాట. ఈ ప్రోస్టేట్ అనే గ్లాండ్ నుంచి వచ్చే క్యాన్సర్ని ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. ఎలా ఐడెంటిఫై చేస్తాం? పిఎస్ఏ అని ఒక టెస్ట్ ఉంటుంది, జస్ట్ బ్లడ్ టెస్ట్ స్క్రీనింగ్లో. ఆ టెస్ట్ నార్మల్గా 4 అనే వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే సస్పిషన్ ఉండి ప్రోస్టేట్ నుంచి బయాప్సీ తీసి ప్రోస్టేట్ క్యాన్సర్ని గుర్తించడం జరుగుతుంది. నార్మల్గా 60 సంవత్సరాలు పైబడిన మగవాళ్ళల్లో చాలా కామన్గా చూస్తున్న క్యాన్సర్ అన్నమాట ఇది. సో ఒక్కసారి ప్రోస్టేట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పేషెంట్ ఏ రిస్క్ కేటగిరీకి బిలాంగ్ అవుతారు, లైక్ లో రిస్కా, వెరీ లో రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా, హై రిస్కా, వెరీ హై రిస్కా, ఇలా రిస్క్ గ్రూప్స్ కింద మనము డివైడ్ చేస్తామన్నమాట. తనకున్న స్టేజ్ ఎలాంటిది, పిఎస్ఏ లెవెల్ ఎంత ఉంది, ఎంత పిఎస్ఏ పెరిగింది, లేదా ఆ బయాప్సీ ముక్క తీసి ఆ క్యాన్సర్లో ఉన్న నేచర్ ఎట్లా ఉంది, దాన్ని గ్రేడ్ అంటాం, ఆ గ్రేడ్ ఎలా ఉంది. సో ఈ 3 ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ప్రతి పేషెంట్ని ఆ పర్టికులర్ రిస్క్ కేటగిరీలో డివైడ్ చేస్తామన్నమాట. ఆ రిస్క్ ప్రకారంగా లో రిస్క్ అయితే చాలామందికి ట్రీట్మెంట్ అవసరం లేకుండా కూడా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా మనం లాంగ్ టర్మ్ ఫాలోఅప్లో ఉంచవచ్చు. కొంతమందికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఇంటర్మీడియట్ అండ్ హై రిస్క్ వాళ్ళల్లో ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. మనం దాని తగ్గట్టుగా పేషెంట్ ఫిట్నెస్ బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం. రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సర్జరీ, క్యూరేటివ్ ట్రీట్మెంట్, రేడియేషన్లో కూడా ఎస్బిఆర్టీ అని ఉంది, అది కూడా క్యూరేటివ్ ట్రీట్మెంట్. అలా కాకుండా లాంగ్ టర్మ్ రేడియేషన్ అంటే ఒక నెల రోజులు ఇచ్చే రేడియేషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఏడిటి అంటే ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ. నార్మల్గా ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఇన్ జనరల్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ మేల్ సెక్స్ హార్మోన్ అంటాం. మన మేల్ సెక్స్ హార్మోన్ వల్లనే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ కణాలకి ఈ మేల్ సెక్స్ హార్మోన్ ఫుడ్ లాంటిది అనమాట. ఈ ఎక్స్పోజర్ ఉన్నంత వరకు ఆ క్యాన్సర్ గ్రో అవుతూనే ఉంటుంది. సో ఈ ఏడిటి అనే ట్రీట్మెంట్లో మేల్ సెక్స్ హార్మోన్ని సప్రెస్ చేయడం, తగ్గించడం జరుగుతుంది. దానివల్ల క్యాన్సర్ కణాలు కూడా తగ్గిపోతాయి. సో ఏడిటి, సర్జరీ, రేడియేషన్, ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ప్రతి స్టేజ్ని బట్టి, రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి ఏది ఎక్కువగా వాడాలి, ఏది ఇంపార్టెన్స్ తీసుకుంటుంది, రేడియేషనా, సర్జరీయా, ఏడిటియా అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో రిస్క్ బట్టి పేషెంట్కి ఎలాంటి రిస్క్ ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ నెక్స్ట్ ఒకవేళ ప్రోస్టేట్ వేరే బాడీలో స్ప్రెడ్ అవ్వడం జరిగితే, యూజువల్గా బోన్స్ ఇస్ ద ఫస్ట్ స్ప్రెడ్ అయ్యే ఆర్గన్. ఇలా స్ప్రెడ్ అయ్యడం జరిగితే అలాంటి పేషెంట్స్ కూడా ఈ ఏడిటి అనేది యాడ్ చేస్తాము. కొందరు పేషెంట్స్కి రేడియేషన్ అవసరం పడవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఈవెన్ ఇన్ స్టేజ్ 4 కొంచెం అంత అగ్రెసివ్గా బిహేవ్ చేయవు. ఇది చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్. ఈవెన్ మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్స్ కూడా ఎల్డర్లీలో చూస్తాం కాబట్టి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు ఫుల్ లైఫ్ బతికే అవకాశం ఉంటుంది. బీపీ, షుగర్ లాంటి ట్రీట్మెంట్ డిసీజెస్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తామో దీన్ని కూడా అలా ట్రీట్మెంట్ చేయొచ్చు కొందరు పేషెంట్స్ని సింపుల్ మెడిసిన్స్ తోటి. సో ఇది జనరల్ అవుట్లైన్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్. బట్ దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎలా ట్రీట్మెంట్ చేస్తాము, వాళ్ళ సర్వైవల్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా కొంచెం డీటెయిల్గా మనం కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.